మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సినిమాలు తీస్తూ ఉంటారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి సీనియర్ కథానాయకులతో సినిమాలు తీసిన ఆయన మహేష్ బాబు, అల్లు అర్జున్, నితిన్ లాంటి నేటితరంతోనూ చిత్రాలు తీసి విజయాల్ని అందుకున్నారు. ప్రస్తుతం నాగార్జున ప్రధాన పాత్రధారిగా ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తదుపరి విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యమున్న ఓ కథని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. భారీ వ్యయంతో తెరకెక్కనున్న ఆ కథని ఎన్టీఆర్ కథానాయకుడిగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట కె. రాఘవేంద్రరావు. 2 ఏళ్ల తర్వాత ఆ చిత్రాన్ని ప్రారంభించొచ్చని తెలిసింది. పౌరాణిక గాథతో గానీ లేదంటే సోషియో ఫ్యాంటసీ కథతో గానీ ఆ చిత్రం తెరకెక్కొచ్చని సమాచారం. దీనికోసం జూనియర్ ఎన్టీఆర్ కూడా సై అన్నట్లుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాఘవేంద్రరావు గారు తీసే సినిమా కథని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేస్తున్నారు. ఎప్పటినుంచో ఒక జానపద చిత్రాన్ని తీయాలనుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ చిన్ననాటి కళ నెరవేరుతుందని చెబుతున్నారు. ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో తన తాతగారైన ఎన్టీఆర్ నటించిన చిక్కడు, దొరకడు, ఆలీబాబా 40 దొంగలు లాంటి సినిమాలు తీయాలని ఉందని చాలా సందర్భాల్లో చెప్పాడు. అయితే ఇప్పుడు అది నెరవేరబోయే టైం దగ్గరకొచ్చింది. అన్ని అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమా పట్టాలేకే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇందులో గమ్మత్తైన విషయం ఏంటంటే బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తారక్ డేట్స్ ని బ్లాక్ చేసి పెట్టాడు. ఇప్పుడు తన గురువు గారు రాఘవేంద్రరావు గారి సినిమా చేయడంతో వాటిని ఆయనకిచ్చి తన గురు భక్తిని తెలుపుకున్నాడట. మరి జూనియర్ డేట్స్, రాఘవేంద్రరావు గారి మార్క్ డైరెక్షన్, విజయేంద్ర ప్రసాద్ కథ ఇవన్నీ కలిసి ఇప్పుడు సినిమాకు మంచి హైప్ టాక్ ను తీసుకొచ్చాయి. ఈ సినిమా అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారా అని తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.